అన్న బాగున్నావా? మొత్తము గుంపు గుంపు వేసుకున్నారు మీరు అంతా. డ్యూటీ చేసాము, చాలా మందికి భక్తులు బాగా వస్తారని చాలా మందిని పెట్టాము. భక్తులు బాగానే వస్తారు, పుణ్యం కదా ఈ రోజు వస్తారు అమ్మవార్లంతా. అన్న ఏంది పుణ్యం అంత ప్రత్యేకత మరా? అంటే ప్రతిసారి సమ్మక్క పుణ్యం అని ఈ రోజు మండబెలిగా చేస్తారు. ఈ రోజు పూజారులు వాళ్ళు గద్దెలు శుద్ధి చేసి ఇక్కడనే వాళ్ళు ఉంటారు. దానికోసమని ఈ రోజు బాగానే ఉంటారు భక్తులు. బాగానే మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దాదాపు 1000 మంది దాకా పెట్టి చేస్తున్నాం బందోబస్తు. ఎస్పీ ఆదేశాల మేరకు చాలా చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అన్న బాగున్నావా? ఖైరతాబాద్ అన్న ఇప్పుడు మన ములికి వచ్చాను. మనం ఖైరతాబాద్ లో కలుస్తాం. సమ్మక్క సారమ్మ మనం పోయినసారి కూడా సమ్మక్క సార కాడ రోపాటి కాడ కలిసినాం. అప్పుడు రోపాటి నేను బాగానే కుణం పడతా, గుర్తు కూడా బాగానే ఉంటది నాకు. బాగానే 2 సార్లు కలిసినాం. ఖైరతాబాద్ లో కలిసినాం మొన్న ఆడ రోపాటిలా. రోపాటి ఇది 6 జాతరలు ఇట్లా ఎత్తి కట్టుకుని ఉంటుంది నల్లబట్ట. చూడు నేను మర్చిపోయినా. మీకు నాలెడ్జ్ ఎక్కువ, బాగా గుర్తుపెట్టుకున్నారు. నాలెడ్జ్ కాదు జ్ఞానము. జ్ఞానం తెలుగులో, ఇది ఇంగ్లీష్ లో నాలెడ్జ్. ఇంగ్లీష్ లో నాలెడ్జ్ కానీ నాకు తెలుగు జ్ఞానమే ఎక్కువ. బాగా మీరు ఇవన్నీ మా ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేయడం వల్ల ఇక్కడ భక్తుల గురించి ఈ మెసేజ్ అనేది రాష్ట్ర ప్రజలకు బాగపోతుంది. మా రాష్ట్రంలో మా సమ్మక్క సారక్క ప్రతిష్టలు, మా విలువలు అనేది మీ వల్ల కొంచెం బాగా గుర్తింపుస్తున్నాయి. మరి పబ్లిక్ ఎట్లా వస్తున్నారు ఈ రోజు? పౌర్ణమి కదా, పౌర్ణమి కనుక ఇక్కడ భక్తులైన వాళ్ళు ఇప్పుడు సమ్మక్క మండమెల్లి, ఇప్పుడు ఇంతకుముందు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మండమెల్లి వాళ్ళు వచ్చి రాష్ట్ర పూజలు చేస్తారు. చాలా భక్తి శ్రద్ధలు. ప్రతి మేడారం నేను ఇది 12వ సంవత్సరం మేడారం కాబట్టి చిన్న పెద్దోడు కాదు 12 ఏళ్ళకే చేస్తున్నాడంట. చేస్తున్నా. నాకు ఇష్టం, ఖచ్చితంగా నేను ఎక్కడున్న తల్లి సేవలు అనేది చేయాలని. ఇక్కడికి వచ్చినాక మాకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మేము మంచిగా చేయాలి. ఇక్కడ అంతా ఈ కోయ భక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా విశ్వాస పనులు. ఈ ముక్కు తల్లి ఏది ముక్కు జరుగుతుంది కనుక మీకు కూడా అలవాటు అయిపోయింది. మీరు కూడా ఇక్కడికి వచ్చారు, మీరు వస్తారని మేము ఊహించలేదు. మినీ మేడానికి కూడా వచ్చి నేను పోయినసారి వచ్చినప్పుడు మొక్కని కిందికి దిగలే, ఎందుకంటే చిన్న పబ్లిక్ లేరు పుచ్చుకుని తొక్కేస్తారని భయమైంది. సారు పకడ్బందీగా దీన్ని మంచిగా చేయడం జరుగుతుంది. లోకల్ ఆఫీసర్స్ మా వాళ్ళంతా కూడా చాలా, మా డిఎస్పీ గారు, తర్వాత మా అడిషనల్ ఎస్పీ, మా ఓఎస్డీ గారు, డిఎస్పీ గారు, ఆఫీసర్ అందరూ కూడా నిన్న మొత్తం బ్రీఫింగ్ చేసేసి మమ్మల్ని పంపించిండు. ఇప్పుడు మరి ఈ రోజు పున్నమి కదన్నా పబ్లిక్ ఎక్కువ వస్తారంటే మళ్ళీ తోపులాట అంతా మేము పెట్టుకున్నాం. పెట్టుకున్నాం ఎక్కడికక్కడ ఇంక స్ట్రెంత్ పెంచుకున్నాం. చాలా జాగ్రత్త చేస్తున్నాం. అట్లాంటిది ఏం జరగదు. తల్లి మహిమలతో అట్లాంటి ఏం జరగవు. చాలా గొప్పగా జరుగుతుంది. జాతరను మంచిగా చేసి పంపిస్తామమ్మా. నేను కూడా చేసి పంపిస్తాం అంటున్నాడు ఈ అన్న. ఈ అన్న పేరు వెంకటరామన్ అన్న. బాగా గుర్తుపెట్టుకున్నాం. ఇట్లా నెత్తికి బట్ట కట్టుకున్నావు కదా, అదే యాదకుంది నీ ముఖం ఇడికేంచి ఇట్లా పక్కగా. అందుకనే మంచిగా పూనం పట్టిన అన్న దర్శనం చేసుకుంటా. నేను ఇట్లా చంద్ర నీకు ఎప్పుడు థ్యాంక్స్ గురించి దర్శనం చేసి పంపిస్తాను. మేము రండి. అన్ననే గద్దకాడ ఇన్ఛార్జ్ అంటే దర్శనం మంచిగా చేద్దాము అంటుండే. ఎందుకంటే నేను పోయిన కిందకు వచ్చినప్పుడు పబ్లిక్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండే. దర్శనం చేసుకొని కిందికి రావాలంటే నాకు భయమైంది. అంత పబ్లిక్ లా ఓయమ నేనే ముతమంతుంటా గింతంత పుచ్చుకున్న వెళ్ళని దొబ్బేసిందంటే కింద పడితే ఎందుకు వచ్చిన లొల్లి అని దర్శనంకి రాలే. అందుకే మినీ మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకుందాం అంటాను వచ్చిన. ఇది అమ్మవారి గద్దకాడికి పోయేటటువంటి గేటు, మెయిన్ ద్వారం అంటారు. మామూలుగా జాతర అప్పుడైతే ఇదంతా విఐపి ఎంట్రన్స్. ఎందుకంటే పెద్ద పెద్ద మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరు వచ్చినప్పుడు గిళ్ళకెంచే తీసుకొస్తారు. మిగిలిన పబ్లిక్ అంతా అట్లా లైన్లకెంచి వస్తారు. రకరకాల టికెట్లు ఉంటాయి. వాళ్ళందరూ అట్లా ఈ లైన్లకెంచి వాడి వస్తారు కాబట్టి పెద్ద లైన్లు ఉంటాయి.